తరచూ వింటూ ఉన్నాను పెద్దవాళ్ళు మాటల సందర్భంలో. ఇందాక మా చిన్న చెప్పినట్లు సెంటర్లో ఆ కొండ చెట్టు కిందో ఆ రావి చెట్టు మర్రి చెట్టు కిందో ఉన్నప్పుడు, అయ్యా మేము ఉన్నప్పుడు ఆ తరంలో ఆ విధంగా ఉండేది, ఈ విధంగా ఉండేది అని చెప్తూ ఉన్నారు. తరాలు మారుతూ ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తిరిగి దాన్ని సజీవంగా ఉంచాలి అనే ప్రయత్నంలో భాగంగానే నేను ఈ ఎన్నికల్లో మీ ముందు శాసనసభ్య పనిలో నిలిచానని మాత్రం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇటీవలే ఒక 2-3 రోజుల క్రితం నేను ఒక పెద్ద ఆయన్ని ఆశీర్వాదం కోసం వెళ్ళాను. ఆయన నన్ను ఆశీర్వదిస్తూ, పెద్ద ఆయన పేరు పెట్టుకున్నావు, జాగ్రత్తగా ఆ పేరుకి వన్నీ తెచ్చేలాగా ప్రవర్తించు అని ఆయన మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఆశీర్వదిస్తూ, మీ సెంటర్లో ఒక చెట్టు ఉంది, అది గుర్తుందా నీకు, అది తెలుసా నీకు అని అడిగాను. ఉందండి, నేను ప్రతిరోజు వెళ్ళేటప్పుడు దేవతా వృక్షం కాబట్టి దాన్ని దండం పెట్టుకొని వెళ్తాను అని చెప్పాను. అది వృక్షం కాదయ్యా, కేవలం చెట్టు, ఆనం వంశ వృక్షం. అది ఎండకి ఎండుతూ అక్కడ నిలబడిన వారికి నీడనిస్తూ ఉంటుంది. రాజకీయ కోణంలో దాన్ని చూస్తున్నప్పుడు నాకు ఒకటే స్మరించేది, ఎండ ఎండుతూ కింద నిలబడిన వారికి నీడనిచ్చింది, వానకి తడుస్తూ బొట్టు నీటి బొట్టు కూడా కింద ఉన్న వారికి పడకుండా, కింద ఉన్న వారి మీద పడకుండా అది కాస్తుంది. కానీ రాజకీయ కోణంలో చూసినప్పుడు ఎండ తగ్గిపోగానే ఆ చెట్టు కింద ఉండేవాళ్ళు వేరే చెట్ల కిందకి వెళ్ళిపోయారు, వర్షం తగ్గగానే వేరే చెట్లు పూటలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ వృక్షం మాత్రం శాశ్వతంగా ఉంది. అది ఆనం వంశ వృక్షం. ఆ వంశ వృక్షానికి పటిష్టంగా ఉండేదానికి కారణం దాని వేరు. ఆ వేరు ఎవరంటే మీ ఆనం కుటుంబాన్ని శ్రేయోభిలాషులు, వాళ్ళ ఆశీర్వాదాలేనయ్యా అంత పటిష్టంగా ఉండేదానికి కారణం అని మాత్రం నాకు చెప్పారు, నాకు తెలియజేశారని మాత్రం. పెద్దల పట్ల వినయమే ఆస్తిగా, విధేయతే నా లక్ష్యంగా మీ ముందు ఒదిగి ఉన్నా. నెల్లూరు యువతరం రాజకీయాలు అంటే అరాచకం చేసే రాజకీయాలు కాదు, అసాంఘిక శక్తుల రాజకీయాలు కాదు. తరతరాలుగా శాంతియుత వాతావరణానికి మారుపేరు అయిన నెల్లూరు రాజకీయాలు అదే శాంతిని నెలకొల్పుతామని ప్రమాణం చేస్తూ ఉన్నారు మీ ముందు. ఈ రోజు దేశంలో యువత ఏ విధంగా ఉండాలో మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా నన్ను ఎదిగేటట్లు మాత్రం ఆశీర్వదించండి అని మాత్రం పేరున అర్థిస్తూ ఉన్నాను.